కలహంస రెండవ భాగం. ఒకటవ భాగంలో శిల్ప నర్తకి తల్లి గిరిజమ్మ హీరోయిన్ని చెయ్యాలని ఆశలు పెంచుకొని కూతురి మనసు గ్రహించదు. గిరిజమ్మ అన్న కొడుకు రాజేంద్రని ఇష్టపడుతుంది. తల్లి ఆశలకు భిన్నంగా రాజేంద్రను పెళ్లి చేసుకుని గృహిణిగా మిగిలిపోవాలనుకుంటుంది శిల్ప. రాజేంద్ర తల్లి బ్రతికే ఉందని, అమర్ని పెంచడానికి ఆయాగా వచ్చిందని తెలుసుకుని రగిలిపోతాడు రాజేంద్ర. కథ కొనసాగుతుంది. శిల్పకు మహా ఆరాటంగా ఉంది. తనను చూడగానే మండిపడతాడనుకున్న రాజేంద్ర మామూలుగా వెళ్ళిపోయాడంటే బాగానే కోపం వచ్చి ఉంటుంది. తన అసహాయత అతనికి ఎలా చెప్తుంది? సరిగ్గా 3ంటికి తయారైంది. ఆమె స్నేహితురాండ్రలో అరుణ అంటే సదభిప్రాయం ఉన్నది గిరిజమ్మకు. ఆమె లక్ష్మీపుత్రుల ఇంట పుట్టింది కాబట్టి. అమ్మా, ఒకసారి వెళ్ళి అరుణ దగ్గర నోట్స్ తెచ్చుకుంటానే అంది. వెళ్ళి త్వరగా రా, హరిగారు మేకప్ టెస్ట్కి తీసుకువెడతానన్నారు అన్నది. అలాగేనమ్మా అన్నది ఉత్సాహంగా బయటికి వెడుతూ. బంగారు, ఏమ్మా అక్కడే నిలబడి విసుగ్గా అడిగింది. ఆ ముత్యపు ఉంగరం ఎక్కడిదే నీ వేలికి? ఇదా? ఇది నాదే. కాదమ్మా, అరుణది. ఇది కూడా ఇచ్చొద్దామని కంగారుగా అన్నది. త్వరగా ఇచ్చిరా, భగవంతుడు చల్లగా చూస్తే అలాంటి ఉంగరాలు ఎన్నైనా కొంటావు. ఆమె మెటికలు విరిచింది. పిలిచినట్టే అప్పుడే హరిశ్చంద్ర వచ్చాడు. త్వరగా తెమలండి, సాయంత్రం ఫ్లైట్లో డైరెక్టర్ గారు వెళ్ళిపోవాలట. మీరు కూర్చోండి, కాస్త పని ఉంది. పోబోయింది. ఉంగరం ఇవ్వటమేగా, దారిలో ఇవ్వచ్చు. పద సకీనా, ఇల్లు జాగ్రత్త. ఆమె బయటికి వచ్చింది. దిక్కుతోచని దానిలా అసహాయంగా చూసింది. తను ఏమాత్రం ప్రతిఘటించినా కాళ్ళు చేతులు కట్టి తీసుకుపోతారని తెలుసు. అందుకే వచ్చి జీపు ఎక్కింది. మేకప్ టెస్ట్ కాగానే ఆటో ఎక్కి వెళ్తుంది. అవును, అటే వెళ్తుంది అనుకుంది. ఆ మేకప్ మ్యాన్ కారాకిళ్ళి నములుతూ 5 గంటలకి మేకప్ పూర్తి చేశాడు. తన గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. పారిపోయి ఆటో రిక్షా ఎక్కేద్దామా అనుకుంది. యమకింకరుల్లాగా తల్లి హరిశ్చంద్ర నిలబడ్డారు. తనకేం పాలుపోలేదు. ఏడ్పు ముఖం పెట్టి కెమెరా ముందు నిల్చుంది. వాళ్ళు స్మైల్ అన్నా నవ్వలేకపోయింది. ఒక వంక ఏడ్పు, కోపం వస్తున్నాయి. స్టూడియో నుండి బయటపడేసరికి 6:30. తనను ఈడ్చి కూర్చోబెట్టినట్టే జీపులో కూర్చోబెట్టారు. మీ అమ్మాయి ఆరోగ్యం బాగాలేదా? హరిశ్చంద్ర అడిగాడు. ఆ స్టూడియోలో అందరి కళ్ళు నా తల్లి మీదే ఉన్నాయి. దిష్టో ఏమిటో. పమిటతో కూతురు ముఖాన పట్టిన చెమట ఒత్తింది. మరి ఇంకెన్ని కళ్ళు పడాలో అర్థయుక్తంగా నవ్వాడు హరిశ్చంద్ర. అరుణ వాళ్ళ ఇంటికి వెళ్దామన్నావు కదే, ఆ ఉంగరం ఇవ్వొద్దు. వద్దులే అమ్మా, 5 వరకు చూసి అది వెళ్ళిపోయి ఉంటుంది అన్నది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. తన జీవితంలో తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం ఇలా విఫలం కావటం అశుభంగా తోచింది శిల్పకు. అక్కడ నిర్మాతతో ఏం మాట్లాడారో సరాసరి సావిత్రమ్మ ఇంటికి బయలుదేరారు. వీళ్ల కుట్ర నిజంగా రాజా తల్లి బ్రతికి ఉందా? రాజా వినలేదు ఈ విషయం. ఇంకా నయం అనుకుంది. అమ్మా, నేను సెలవులిచ్చాక అరుణను చూడలేదు. 10 నిమిషాలు వస్తాను అన్నది చెప్పులేసుకుంటూ. ఇక ముందు అరుణ కరుణ అంటూ కనబడ్డ వాళ్ళ ఇంటికల్లా వెళ్ళొద్దు బంగారు. నువ్వు కాబోయే సినిమా తారవు. ఒక్క సినిమాలో నటించి ఆంధ్రా సోఫియా అని పేరు తెచ్చుకుంటావు చూడు అన్నది సంబరంగా. సినిమా తార అయిన నాటి సంగతి ఇప్పుడు వెళ్తేనేం? విసుగ్గా అడిగింది. బంగారు, నేనేది చెప్పినా నీ క్షేమం కోరే చెప్తానన్న విషయం నువ్వు గ్రహిస్తే చాలా సంతోషిస్తాను అన్నది కొంచెం తీవ్రంగా. అవుననుకో, ఇప్పటి నుండే ఈ ఆంక్షలు ఎందుకమ్మా? డిగ్నిఫైడ్గా ఉండాలి మరి అన్నది. తల్లిది మూర్ఖత్వమో పట్టుదల అర్థం కాలేదు. తన విషయం తెలిసిపోయిందా? ఎటూ తోచలేదు. రాజేంద్ర ఆ ఛాయలకు రాడని తెలుసు. మరి ఎలా? సకీనా గిరిజమ్మకు నమ్మిన బంటైతే శేషావతారం అంతరంగికుడు. ఎలా రాజాను కలుసుకోవటం? ఎప్పుడూ చీమల బారుల అతిథులు వస్తూనే ఉంటారు హరిశ్చంద్ర ఇంటికి. ఏ రోజుకు ఆ రోజు రాజా వచ్చి తన సహాయం కోరితే బాగుండును అనుకుంది. అశాంతిగా కిటికీలో కూర్చుని బయటికి చూస్తోంది. మాస్టర్ గారు వస్తానన్నారు, రాలేదా? ఏ పనికైనా సాధన ముఖ్యం. గిరిజమ్మ హెచ్చరిక వినిపించింది. అదే సమయంలో ఆమె అంచనాలను వమ్ము చేస్తూ, ఆమె ఊహలు తప్పని నిరూపిస్తూ రాజేంద్ర మెల్లగా వచ్చాడు. అతని వాలకం చూస్తే అడుగులు కొలుస్తున్నాడేమో అనిపించింది. ముఖం 10 లంకణాలు చేసినట్టు పీక్కుపోయింది. రాజా ఆనందంగా ఎదురు వెళ్ళింది. అతను ఆమెను గమనించినట్టే అన్నాడు. గిరిజమ్మ గారు లోపలికి చూస్తూ పిలిచాడు. రాజా, కోపం వచ్చిందా? దీనంగా ఉందా ప్రశ్న. కోపమా? ఎవరిపైన? నా బ్రతుకుపైన, పరిస్థితులపైన నిజంగా కోపంగా ఉంది. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఎవరు? గిరిజమ్మ బయటకొచ్చింది. రాజాను చూచిన ఆమె ముఖం చిట్లించుకుంది. ఎందుకొచ్చావు ఇక్కడికి? ఒక ప్రశ్నకు జవాబు మీ దగ్గరే ఉందని వచ్చాను. ఏమిటి? కోపంగా అడిగింది. మా అమ్మ బ్రతికుందన్నారు, అడ్రస్ కావాలి. అతని వాలకం చూస్తే భయం వేసింది. ముఖం కండరాలన్నీ బిగుసుకున్నాయి. నాకేం తెలుసు? బింకంగా అంది గిరిజమ్మ. తెలుసని రాత్రి మీరనగా విన్నాను.
నాకేం తెలియదు, వెళ్ళిక్కడి నుండి. తెలియదు? అతను శిల్పను లాగి ఆమె దగ్గరగా వచ్చి ఆమె చెయ్యి శిల్ప తలపై పెట్టాడు. మీ ప్రియమైన బంగారుపై ఒట్టేసి చెప్పండి మీకు తెలియదని అన్నాడు తీవ్రంగా. అతని శ్వాస చూస్తే అగ్గి మీద నీళ్లు చల్లినప్పుడు వచ్చే ఆవిర్లా ఉంది. తను తెలియదంటే గొంతు నొక్కి నిజం కక్కించేలా ఉన్నాడు. గిరిజమ్మ చేయి తీసేసి కూతుర్ని దగ్గరగా లాక్కుంది. అలా కూర్చో చెప్తాను అన్నది కాస్త తగ్గి, భయంగా చూస్తూ. శేషావతారమైన వస్తే బావుండును అనుకుంది. అక్కడ ఏం లేకపోవటంతో కిటికీలో కూర్చున్నాడు. చెప్పండి. ఆమె కూతుర్ని లోపలికి వెళ్ళమని సైగ చేసింది. తను డెస్క్పై కూర్చుంది. శిల్ప లోపలి గుమ్మంలో నిల్చుంది. గిరిజమ్మ గొంతు సవరించుకుంది. మీ అమ్మ అతి బీద కుటుంబంలో నుండి వచ్చిన స్త్రీ. అందంగా ఉందని మా అన్న శ్రీరాములు వివాహం చేసుకున్నాడు. అప్పుడు నవ్య కళాక్షేత్రంలో నేను హీరోయిన్ వేషాలు వేసేదాన్ని. మీ నాన్న హార్మోనియం వాయించేవాడు. మీ అమ్మ దృష్టి అంతా డబ్బు మీద ఉండేది. నువ్వు పుట్టావో లేదో నాకు సరిగ్గా గుర్తులేదు. ధర్మరాజు గారి భార్యకి జబ్బు చేసిందని నర్సుగా కుదిరింది. కొందరు ధర్మరాజు గారికి ఉంపుడుగెత్తగా ఉందని అన్నారు. అప్పుడే శిల్ప నాన్నగారు నన్ను నాటకాలు మాన్పించి వివాహం చేసుకున్నారు. ఏమైందో తెలియదు. మీ నాన్న తాగి లారీకి అడ్డుగా వెళ్ళి చనిపోయాడని కబురొచ్చింది. మీ అమ్మకు కబురు చేసినా రాలేదు. కర్మకాండ అంతా చేశాం. 10 ఏళ్ళు ధర్మరాజు గారి దగ్గరే ఉంది. ఆయన భార్య పోయాక కోలుకోనే లేదు. 2 భార్యలు పోవటంతో జీవితం పట్ల విరక్తిని పెంచుకున్నారు. తన తోటలు ఇండ్లు అమ్ముకుపోదామని వచ్చిన నిజాం గారి వంశీకుడు వాజీద్ అలీ ధర్మరాజు గారి అతిథిగా ఉన్నాడు. 2 నెలల అనంతరం నిన్ను వదిలి అతనితో లేచిపోయింది మీ అమ్మ. ధర్మరాజు గారు నిన్ను ఆయన కొడుకుతో సమంగా చూశారు. అవును, నేను 10వ తరగతిలో ఉండగా ఆయన పోయారు. సావిత్రమ్మ గారు నన్ను మీ దగ్గరకు వెళ్ళముంది. అవునా? అతను లేచాడు. అవును అన్నది అతనేం చేస్తాడో అనే భయంతో. అదే, ఆ నవాబు ఎక్కడున్నాడో తెలుసా? కొన్నాళ్ళు ఢిల్లీలో ఉన్నాడు. ఆ తరువాత పాకిస్తాన్ వెళ్ళిపోయాడని అనుకున్నారు అన్నది బితుకుమని చూస్తూ. అతని బంధువులు ఎవరైనా ఉన్నారా? లాల్ బజార్లో కాసిం అని అతని ప్రాణ స్నేహితుడున్నాడు. అతను పొలం అమ్మటానికి వచ్చిన రోజుల్లో అతనింట్లో వివాహం అయితే మా అందరికీ ఆహ్వానాలు పంపాడు. ధర్మరాజు గారి కారులో అందరం వెళ్ళాం. అతనింటి గుర్తులు చెప్పింది. ధన్యవాదాలు, వస్తాను. అతను శిల్ప అక్కడున్నదన్న సంగతి మర్చి బయటికి వెళ్ళిపోయాడు. ఆమె తన వంకకు చూస్తాడని ఆశగా చూసింది. అతను వెళ్ళిపోగానే ఒక్కడుగు ముందుకు వేసింది. అమ్మయ్య, వెళ్ళిపోయాడు. ఏం అఘాయిత్యం చేస్తాడో అనుకున్నాను. పెద్ద భారం దిగిపోయినట్లు అనుభూతి చెందింది గిరిజమ్మ. అమ్మా, రాజా తల్లి అంత కఠినాత్మురాలా? వీడేం తక్కువ వాడని చూడు తల్లి. నా ఆశలని నీ మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను. వాడికెంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నది హెచ్చరింపుగా. అన్నది తల్లితో వాదించి లాభం లేదని. ఆ రోజంతా రాజాను కలుసుకుని మార్గాలు వెతికింది. కూతురి మనసులోని మాట గ్రహించినట్టు గిరిజమ్మ కూతుర్ని వదిలిపెట్టలేదు. బంగారు, డబ్బు విలువ నీకు తెలియదే. డబ్బు లేనివాడు నువ్వు ఎంత బాగున్నా, నీతి నిజాయితీగా ఉన్నా నీ విలువ తెలియదు. డబ్బుండి నువ్వెన్ని వేషాలు వేసినా చెల్లుతుంది. తల్లిని శిల్ప పరీక్షగా చూసింది. డబ్బు పిశాచానికి పూర్తిగా బానిస అయిన మనిషి. తన ఆశయం అర్థం కావు. ఆ సావిత్రమ్మ దయ తలిస్తే సరే, లేకపోతే నువ్వు కాస్త నవ్వుతూ ఆ నిర్మాతను మచ్చిక చేసుకోవాలమ్మా. అమ్మా, దెబ్బతిన్నట్టు చూసింది. అది నటనలో ఓ భాగమే అనుకో. ఆ కీర్తి ప్రతిష్టలు, ఆ డబ్బు నువ్వు ఊహించలేవు తల్లి. అప్పుడు నువ్వే అంటావు, మా అమ్మ నా భవిష్యత్తుకు పూలబాటలు వేసింది అని. కూతుర్ని దగ్గరగా తీసుకుని అందమైన కళ్ళ వంక ఆరాధనగా చూసింది. నువ్వు నడిస్తే ఓ విశేషం, నువ్వు మాట్లాడితే ఓ విశేషం అవుతుంది. నీ చిరునవ్వు కోసం ఎందరు ప్రజలు ఎదురు చూస్తారో నీకు తెలియదు. నాకు వెనక ముందు పెద్దవారు లేక ఆశతో మీ నాన్నను వివాహం చేసుకున్నాను. ఆయన్ని నిర్మాతగా మారుద్దాం అనుకున్నాను. ఆయనే నన్ను 4 గోడల మధ్య బంధించి ఇల్లాలుగా మార్చివేశారు. శిల్ప కుతూహలంగా విన్నది. తండ్రి పట్ల గౌరవం కలిగింది. నాకు తీరని కోరికలన్నీ నీతో తీర్చుకుందామని ఉంది. ఎవ్వరూ ఊహించని ఎత్తుకు ఎదిగిపోతావు తల్లి. ఆమె తన్మయత్వంతో ఎక్కడో చూడసాగింది. ఆ విషయానికి అంతెక్కడో తెలియటం లేదు. ఆమె మనసు అక్కడ లేనేలేదు. గిరిజమ్మగారు, తల్లి కూతురు లేచారు. పెద్ద పెద్ద ఎర్ర పువ్వుల చొక్కా తొడుక్కున్న యువకుడు మరో 2 పెద్ద మనుషులతో బయట నిల్చున్నారు. వారిని ఆహ్వానించిందామె. అందరూ కూర్చున్నారు. వారి వేషభాషలను బట్టి ఆమె ఎక్కడ కూర్చోవాలో నిర్ణయిస్తుంది. వారు ఏదో లాభించే పని మీదే వచ్చారని గ్రహించి డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టింది. చెప్పండి, ఏమిటిలా వచ్చారు? హరిశ్చంద్ర గారు పంపారండి. మా చైతన్య స్రవంతి సాంస్కృతిక సంఘం తరపున వచ్చాం. ఈ కాలంలో సాంస్కృతిక సంఘాలు నడవటం ఎంత కష్టమో మీరు ఎరగంది కాదు. అతన్ని మాట్లాడనివ్వలేదు. దానికి నన్నేం చేయమంటారు అన్నది ముఖం చిట్లించి. అదే, దానికోసం ఫండ్స్ సేకరించాలని ఉంది. మద్రాస్ నుండి సినిమా గాయకుడిని పిలిపిస్తున్నాం.
దానికి అనుబంధంగా మీ అమ్మాయి నాట్యం ఉండాలని మా ఆశ అన్నాడు ఎర్ర పువ్వుల చొక్కా. అవుననుకోండి, ఎవరైనా మామూలు అమ్మాయిని పెట్టుకోండి, మా అమ్మాయి ప్రదర్శనకి 3,000 తీసుకుంటుంది, అంతా మీరు భరించలేరు అన్నది ఖచ్చితంగా. 3,000? తెల్లమొహం వేశారు వాళ్ళు. అవకాశం ఇచ్చిందే చాలు అనుకుంటుందని భావించారు. అవునండి, ఎంతోమంది నిర్మాతలు వచ్చి హీరోయిన్ వేషం ఇస్తామన్నారు, చదువు పూర్తి అవ్వాలని పంపటం లేదు. 3,000కైనా మీరేదో ఫండ్స్ అంటున్నారని అంగీకరించవలసి వస్తుంది అన్నది. వాళ్లతో వచ్చిన సెక్రటరీ ఆరితేరినవాడు, ఆవులిస్తే ప్రేవులు లెక్క పెట్టగల సమర్థుడు. గిరిజమ్మ ఆంతర్యం గ్రహించాడు. అలాగా, అయితే వస్తాం. మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న శ్రీవత్స గారు నిర్మాత, దర్శకులు. మాకు చిన్న తరహా నటీనటులు పిలిస్తే చాలని వస్తారు. కానీ మా సంస్థలో మీ అమ్మాయి నాట్యం చేసి తారగా ఎన్నికైతే ఆ ఘనత మాకు దక్కుతుందని ఆశపడ్డాం లేచాడతను. గిరిజమ్మ ముఖంలో రంగులు మారాయి. శ్రీవత్స గారు వస్తున్నారా? ఆ మాట మొదటే చెప్పలేదేం? నేను నాటకాలు వేసే రోజుల్లో హీరో వేషాల కోసం వచ్చాడు ఇండస్ట్రీకి అన్నది మైమర్చిపోతూ. అలాగా, మాకు సెలవిప్పిస్తారా? అతను లేచాడు. కూర్చోండి. శ్రీవత్స గారు వచ్చినప్పుడు మా అమ్మాయి తప్పక డాన్స్ చేస్తుంది. ఆయన అంటే నాకు చాలా గౌరవం అన్నది. వాళ్లకు చల్లని పానీయాలిచ్చి వాద్యగాళ్లకు పాటకు అయ్యే ఖర్చు భరిస్తే నాట్యం చేయిస్తానంది. దానికి వాళ్ళు అంగీకరించారు. జనానికి విసుగు పుట్టించే ఐటమ్స్ కాకుండా సినిమా డాన్సులు చేసినా పర్వాలేదు అన్నాడు పువ్వుల చొక్కా. ఆమెకు మండిపోయింది. శిల్పకు కోపం వచ్చింది. ఇంకా నయం, ఏసుకో రమ్ము సారా పాటకు నాట్యం చేయమనలేదు అనుకుంది మనసులో. వస్తామండి వాళ్లను సవినయంగా సాగరంపింది గిరిజమ్మ. రాజేంద్రకు ప్యూన్ గోడు వింటుంటే జాలి కలిగింది. అతను సలహా చెప్పే స్థితిలో లేడు. ప్రతి నెల ఇదే వరస అయ్యగారు. 1 తారీఖు నాడు జీతం తీసుకోవటం, 5, 10 ఇవ్వటం. ఉపాధ్యాయుల దగ్గర, విద్యార్థుల దగ్గర బక్షీస్ మామూలు తీసుకొని బ్రతుకు అంటారు. పండగ పబ్బం అయితే ఇస్తారు కానీ రోజు ఎవరిస్తారయ్యా? హెడ్ మాస్టర్ గురించి చెప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ధనంజయ వెటకారంగా నవ్వాడు. నీకు జీతం రాకపోతే బక్షీసులు తీసుకుని బ్రతకమన్నాడా? మమ్మల్నేం బదలలేదురా, మమ్మల్ని ట్యూషన్లు చేసుకొని బ్రతకమంటున్నాడు. మీ దగ్గర డబ్బు తీసుకుంటారా? అర్జెంటుగా 500 అవసరం ఉంటుంది. 5గురి అర్భకుల దగ్గర 500 తీసుకుని చెక్కు రాస్తాడు, క్యాష్ చేసుకొని తీసుకోమని. 500 జేబులో పడగానే చెక్కు చించకుండానే రేపు నేనే క్యాష్ తెస్తాను అంటాడు. అలాంటి రేపులు ఎన్నో పెడతాయి. ప్రతివాడికి తన ఉద్యోగం ఉండాలని ఉంటుంది కదా. అది చాలా అన్యాయం సార్. మనం మనుషులుగా పుట్టడమా లేక ఈ బడిలో పనిచేయడమా? ఏది అన్యాయం? ప్యూన్ జవాబు చెప్పలేదు. మీకంతా ఈ జన్మ గత జన్మ అనే నమ్మకం ఉందిగా. పోయిన జన్మలో పాపం చేసిన వారంతా ప్రైవేట్ బడుల్లో పంతుళ్ళు అవుతారు సరా. అమర్నాథ్ వచ్చే వరకు ఈ అన్యాయం జరగవలసిందే కాస్త విసుగ్గా చెప్పాడు. నీకు సావిత్రమ్మ దగ్గర చనువుంది కదా, ఆవిడ చెవిలో చెప్తే. ధనుంజయ్ ఆశగా చూశాడు. నన్ను ఆదరంగా చూసే మాట వాస్తవమే, కానీ అంతకంటే చనువుగా నమ్మకంగా ఉంటారు హరిశ్చంద్ర గారు. అయ్యా, హెడ్ మాస్టర్ గారి గదిలో బూజు దులపాలి. బూజుల కర్రకు డబ్బులు ఇవ్వండి. ప్యూన్ కంగారుగా అడిగాడు. హరిశ్చంద్ర వస్తున్నాడని అర్థమైపోయింది. బదులు తీసి వారం రోజులైంది. నా దగ్గర డస్టర్లు లేవు, పాఠం చెప్పాలా వద్దా? కంగారుగా అడిగాడు ధనంజయ. రాజేంద్రకు కోపం వచ్చింది. వాళ్ల పిరికితనానికి తామంతా ఒక్క పట్టున ఉంటే హరిశ్చంద్ర ఏం చేయలేడు. ఆయన ఆట కట్టించవచ్చు. దినమంతా అడ్డమైన తిట్లు తిట్టిన అసిస్టెంట్లు సాయంత్రం ఆయన్ని పిలిచి పార్టీలు ఇస్తారు. ఏమిటి సమావేశం? నవ్వుతూ వచ్చాడు హరిశ్చంద్ర. అబ్బే, డస్టర్లు చాక్పీస్లు అడుగుతున్నాను ధనుంజయ్ చెప్పాడు. బడి తీసి 4 రోజులు అయిందో లేదో డస్టర్లు చాక్పీస్లు కావాలా? వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలు చూడండి. నెల తరబడి పంతుళ్ళుండరు, పాఠ్య గ్రంథాలుండవు. అన్నట్టు మర్చిపోయాను, మీ ఆవిడ పులిహోర సున్నుండలు బాగా చేస్తుందట. రేపు చాలా ముఖ్యమైన అధికారులు వస్తున్నారు, చేసి పంపమనండి ధనంజయ్ గారు. అలాగే వంగి మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. రాజా, సైన్స్ ఆర్టికల్స్, లైబ్రరీ బుక్స్, కొన్ని ఆర్డర్ షీట్స్ తీసుకురా. మంచిదండి అన్నాడు. అతని మనసు అక్కడ లేదు. ఆర్డర్ పుటప్ చేసిన సీటు, రసీదులు తెచ్చి హరిశ్చంద్ర ముందుంచాడు. అతను అవి చూస్తున్నాడు. సార్, వారం రోజులు సెలవు కావాలి. అదేం, మొన్ననేగా సెలవులైపోయింది? పెన్ను ఊపుతూ అడిగాడు. ఇదివరకైతే తల వంచుకొని వెళ్ళిపోయేవాడే. నాకు సెలవుల్లో అంతా డ్యూటీయే వేశారు సార్. ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశాడు. రాజేంద్ర మారిపోతున్నాడు అన్నది స్పష్టమైంది. సరే, ఇదిగో నీ దగ్గర ఓ 50 రూపాయలుంటే ఇలా ఇవ్వు, చెక్కు రాసిస్తాను, డబ్బు తెచ్చుకో. అందరినీ అడిగే ధోరణిలో అడిగాడు. నా దగ్గర 5 రూపాయలు కూడా లేవు సార్, చెక్కు ఇవ్వండి. ఎవరిదైనా సైకిల్ తీసుకెళ్ళి క్యాష్ తెస్తాను. రాజా మాటలకి మరోసారి షాక్ తిన్నాడు. పరువు కోసం ఇవ్వక తప్పలేదు.
అక్కడ క్యాష్ ఉండదని ఇద్దరికీ తెలుసు. తన నిజాయితీ నిరూపించుకోవటానికి రాజా వెళ్ళొచ్చాడు. బ్యాలెన్స్ లేదు సార్, నిన్ననే చెక్కు కట్టాను, ఇంకా డబ్బొచ్చిందో లేదో. సెలవు చీటీపై సంతకం చేశాడు. రాజా బయటికి వచ్చాడు. అతని హృదయంలో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయనంత అల్లకల్లోలంగా ఉంది. అమ్మ అన్నది ఒక కమ్మని పాట అంటూ పాట వినిపించింది. నిజంగానేనా స్త్రీ ఏ తప్పు చేసినా పరిస్థితుల ప్రభావం అంటారు. తన తల్లి పరిస్థితులకు లోబడిందా? గదికొచ్చి 2 జతల బట్టలు బ్యాగ్లో కుక్కున్నాడు. తనను చూసి తల్లి ఆనందపడుతుందా? తనే తప్పిపోయిన కుర్రాడా ఆమె ఆనందపడటానికి? నీరసంగా బ్యాగ్ కింద పెట్టి కూర్చున్నాడు. ఆ క్షణంలో అతనికి ఎవరైనా తోడుండాలి. ఈ ఒంటరితనంతో బ్రతకలేను అనిపించింది. చిగురు టాకుల నుండి తొంగి చూసే లేత గులాబీలా శిల్ప ముఖం కనిపించింది. నాకంటే మంచి తోడు జోడు ఎవరు కావాలి నీకు? నవ్వుతూ ప్రశ్నించింది. శిల్ప శిల్ప అతను పిలిచాడు. శిల్పన్ కాదయ్యా బాబు, నేను, హడావుడిగా పంచి సర్దుకుంటూ వచ్చాడు భీమశంకరం. మీరా? రండి రండి, మళ్ళీ ఎక్కడైనా ఉపన్యాసమా? ముఖానికి నవ్వు పులుముకొని అడిగాడు. కాలం మారిపోయిందయ్యా, నా మాట వినకుండానే ఊహించేస్తున్నావు. ఇదిగో ఉత్తరం. అమర్ వస్తున్నాడట. అతను ఉత్తరం తీసిచ్చాడు. తనకు రాసిన ఉత్తరం జేబులో పెట్టుకుంటూ ఉత్తరం విప్పాడు. అతని కళ్ళు పంక్తుల వెంట పరిగెత్తాయి. అతని ముఖం విప్పారింది. రేయ్, నేను భారతదేశం ఎందుకు వస్తున్నానో తెలుసా? అక్క కోరిక మన్నించి లక్ష్మిని వివాహం చేసుకోవటానికి కాదురా, నిన్ను చూడాలని, కేవలం నీకోసం. ఆ తరువాత ఎక్కడైనా నాకు నచ్చిన అమ్మాయి తటస్థపడితే చూడాలని. అవును, ఉత్తరాలు అంత ముక్తసరిగా రాస్తావేం? ఈసారి నీ హృదయరాణిని నాకు పరిచయం చెయ్యాలి. నా వివాహంతో పాటే నీది హనీమూన్కి అమెరికా రావాలి. నాతో పాటు మరో 2 స్నేహితులు వస్తున్నారు. మన ఇంట్లో సౌకర్యంగా ఉండకపోవచ్చు. ఏదైనా మంచి హోటల్లో గదులు బుక్ చేయి. రాజా, నువ్వు రాణిగా పుట్టి ఉంటే నాకు ఈ పెళ్లి చూపులు ప్రేమించడాలు తప్పేవి. రాజా, నీ కోసం వస్తున్నానంటే నమ్మవు కదూ. ఎయిర్పోర్ట్కి ఎగవేశావో చూడు, నీ అమర్. రాజా కళ్ళు చెమ్మగిల్లాయి. భీమశంకరం గారు కంగారు పడ్డాడు. ఏం జరిగింది? ఏం లేదండి. అమర్ రాసిన ఉత్తరం చూస్తే భుజంతో కళ్ళొత్తుకున్నాడు. చిన్నప్పుడు అమర్ చెప్పిన మాట వినకపోతే కొరికేవాడు. ఓసారి రాజా బుగ్గ కొరికి పెద్ద హడావుడి చేశాడు. రాత్రంతా ధర్మరాజు గారు నిద్రపోలేదు. అవన్నీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడెలా? ఎవరో స్నేహితులు వస్తారట. మీరేం కంగారు పడకండి, ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. రాజా హామీ ఇచ్చాడు. అవును, ఒక మాట అడిగేదా? అడగండి. నన్ను అడగటానికి ఎందుకు సందేహిస్తారు? ఆ హరిశ్చంద్రతో ఎందుకు తగు చెప్పు? దుష్టులకు దూరంగా ఉండాలి అంటాను. అయితే నాపై సావిత్రమ్మ గారికి నేరాలు చెప్తున్నాడన్నమాట. తల పంకించాడు రాజా. ఆవిడ అమర్ముఖం చూసి ఊరుకుంటుంది. కాస్త భయం భక్తి ఉండాలి. భయభక్తులతో ఎవరి దగ్గర మెదలాలో నాకు బాగా తెలుసండి. నేను తప్పు చేయనంతకాలం ఎవ్వరికీ భయపడను అన్నాడు దృఢంగా. ఇదిగో ఈ 500 ఉంచు ఏర్పాట్లకి. 500 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు భీమశంకరం. రాజా ఢిల్లీ వెళ్ళాలి. తల్లిని కలుసుకోవాలన్న కోరికకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తల్లికి తన అడ్రస్ తెలుసు. తను కావాలని ఆమెకు లేనప్పుడు తనెందుకు తాపత్రయపడాలి? నీకున్న ఒకే ఒక రక్త సంబంధికురాలు ఏదో అజ్ఞాత శక్తి అరిచింది. వెంటనే కాసిం చెప్పిన అడ్రస్కి ఓ ఉత్తరం రాశాడు. దాంట్లో తన బాధనంతా వెళ్ళగక్కాడు. బట్టలు మార్చుకుని శిల్ప దగ్గరికి వెళ్దామనుకున్నాడు. గిరిజమ్మ కఠినమైన మాటలు చూపులు గుర్తుకొచ్చాయి. అమర్ వచ్చాక మంచి ఉద్యోగం సంపాదించి వాడి స్నేహితుడిగా వెళ్తాను అనుకున్నాడు. నీ చల్లని స్నేహం చాలురా నాకు అనుకుని తృప్తి చెందాడు. మెల్లగా లేచి గదికి తాళం పెట్టి బయటకు నడిచాడు. చల్లని సాయంకాలం. మందమందంగా వీచే మలై మారుతాలు అతని అశాంతిని దూరం చేయలేకపోయాయి. నెమ్మదిగా వెళ్ళి రాష్ట్రపతి నిలయానికి వెళ్లే దారిలో ఉన్న చిన్న ఆనకట్టపై నిల్చున్నాడు. సంధ్యాదేవి వయ్యారంగా వస్తోంది. అతని కళ్ళు మూశారెవరో. అతను తడిమి చూశాడు. పేరు చెప్పాలి. బొంగురుగా వచ్చింది ప్రశ్న. గొంతు మార్చగలవు గాని చేతుల మృదుత్వం మార్చలేవుగా. ఇదిగో ముత్యపు టుంగరం అన్నాడు ఆమె చేతులు విడదీస్తూ. కిలకిలా నవ్వింది. వచ్చి అతనికి ఎదురుగా నిల్చుంది శిల్ప. ఎన్నాళ్ళి అలక ఎవరిపైనా అన్నాడు పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చుని. 4 రోజులైంది మనం కలుసుకోక. గదికి వెళ్తే మీ పిన్నిగారి యక్ష ప్రశ్నలు వస్తామని కళ్ళు కాయలు కాచేలా చూశాను. సారీ శిల్ప, 4 రోజులుగా నేను ఎంత బాధపడ్డానో. నా హృదయంలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయంటే నమ్ముతావా? నమ్ముతాను రాజా. ఆర్తిగా అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుని నిమిరింది. మౌనంగా ఒకరినొకరు చూసుకుంటూ కొన్ని క్షణాలు గడిపారు. రాజా ముఖం ప్రసన్నమైంది. ఓ, నీ సందర్శనంతో మనసు ఇంత శాంతి పొందుతుందనుకుంటే ఎప్పుడో వచ్చేవాడిని శిల్ప. అతడు ఆమె చేతుల్ని మృదువుగా నొక్కి అంటనట్టు ముద్దాడి వదిలేశాడు. రాజా, మనం కారణం కాని వాటికి బాధపడటం అవివేకమంటాను. అమర్ వస్తున్నాడు శిల్ప. నాకెంత నిశ్చింతగా ఉందో తెలుసా?
విద్యా సంస్థ వ్యాపార సంస్థగా మారింది. అది బాగుపడుతుందని, మనలాంటి వారి జీవితాలకి కరదీపిక అవుతాడని ఆశగా ఉంది అన్నాడు. జేబులోని ఉత్తరం తీసి ఆమెకిచ్చాడు. ఆమె చదువుతూ ఉండగా, చెప్పిన మాట వినకపోతే చిన్నప్పుడు బుగ్గ కొరికిన విషయం చెప్పాడు. ఓ, అయితే నీ బుగ్గలు ఇన్షూర్ చేయించాలి అన్నది సీరియస్గా అతనికి ఉత్తరం అందిస్తూ. అతను పక్కున నవ్వేశాడు. రాగానే వాడికి ఈ విషయం చెప్తాను. మరో విషయం కూడా చెప్పండి, ఆ బుగ్గలు మరొకరి అధికారంలో ఉన్నాయని. అల్లరి పిల్ల నవ్వి ఆమె ముక్కు పట్టి అటు ఇటు ఊపాడు. ఇద్దరూ చీకటి పడిందనే గమనించలేదు. అమ్మో, అమ్మ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చినా ఇస్తుంది. శిల్ప లేచింది. అతను లేచి ప్యాంటు తులుపుకున్నాడు. ఇద్దరూ ఆమె ఇంటి వరకు నడిచొచ్చారు. నీ స్నేహితుడు వస్తే కనిపించవు కాబోలు, మూతి ముడుచుకుంది. అందమైన కళ్ళల్లో ఎంత అసూయో. శిల్పి, శారీరకంగా నువ్వు అక్కడున్నా అనుక్షణం నా వెంటే ఉంటున్నావు. నా నిరాశమయమైన జీవితానికి ఆశవి, చీకటి బ్రతుకులో వెలుగువి, నాలోని ప్రతిచర్యకు ఉత్ప్రేరకానివి. చాలు చాలు అన్నదే కానీ ఆమెకు ఆనందంగా ఉంది. ఇంట్లో అయితే తిల్లానా మొదలుపెట్టేది. అయ్యాయ శిఖర్లు. గిరిజమ్మ గద్దింపు విని శిల్ప కాళ్ళకి చక్రాలు వచ్చినట్టు వెళ్ళిపోయింది. రాజు గదికొచ్చాడు. 2 అరటిపళ్ళు తిని మంచం మీద వాలాడు. అమర్ రాగానే ధర్మరాజు మెమోరియల్ బడిలో పనిచేసే ఉపాధ్యాయులకు ఊపిరి పీల్చుకునే అవకాశం వస్తుంది. 100 రూపాయలు ఇచ్చి 300కు సంతకం పెట్టించుకోవటం కాక నిర్దాక్షిణ్యంగా వారికి కొన్ని హక్కులిచ్చాడు హరిశ్చంద్ర. ఆ మిగిలిన 200 ట్యూషన్ల ద్వారా సంపాదించుకోండి. ట్యూషన్లు పెట్టుకొని విద్యార్థిని ఫెయిల్ చేయండి బాహాటంగా ప్రకటించాడు. ఆ ప్రకటనను ప్రతిఘటించే శక్తి ఎవరికీ లేదు. అమర్ వస్తే తప్ప వీటికి పరిష్కారం లేదు. అబ్బాయి రాజా లేచి కూర్చున్నాడు. ఇంటివారి పిన్ని వచ్చింది. నీకోసం ఆ గెడకర్రా వచ్చి వెళ్ళాడు. మర్చిపోయాను, ఆ గిరిజమ్మ కూతురు వచ్చింది. అలాగా. ఆమె నిల్చునే ఉంది. ఏమడగాలో తెలియలేదు. అబ్బాయ్, ఓ మాట అడగనా? కూర్చోండి. స్టూల్ లాగాడు. ఆమె కూర్చుంది. ఆ భీమశంకరం గారిని ఆ భార్య ఖాతరు చెయ్యదటగా. ఆ విషయాలు నాకెలా తెలుస్తాయండి? వారి బడిలో పనిచేస్తున్నావు కాబట్టి ఏదైనా రాసిపెట్టమంటే రాసిపెడతాను అంతే అన్నాడు. నీది అంతా చోద్యం. వాళ్ళు మాట్లాడుకుంటే తెలియదా? ఆయన మా రాణి అని గౌరవిస్తారు. ఆయన సంగతి సరే. ఆవిడ మధ్యలోనే అతని మాట తుంచింది. ఆవిడ గౌరవంగానే చూస్తారు పిన్నిగారు. పక్కన గదులు వేస్తే అద్దెలు వస్తాయి కదా. మాట మార్చి పక్కనున్న ఖాళీ స్థలం చూపాడు. ఆమె మూతి 3 వంకర్లు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. కుక్కజాతి అనుకోవటం రాజేంద్రకు వినిపించకపోలేదు. అతను నవ్వుకున్నాడు. తను ఒక్క మాట నోరు జారినా పిన్నిగారి నక్కజాతి తత్వం బయటపడుతుందని తెలుసు. అందుకే తలుపు వేసుకున్నాడు. రాజేంద్ర లక్ష్మీభవన్ సమీపించి తటపటాయిస్తూ ఒక్క క్షణం ఆగాడు. అతని చదువును సావిత్రమ్మ నిరసించటం ఎరగంది కాదు. అమర్ మాత్రం అరక్షణం వదిలిపెట్టి ఉండలేడు. అప్పుడే అతనొచ్చి 2 నెలలైంది. అతనితో పాటు ఢిల్లీ, ఆగ్రా తిరిగొచ్చారు. 2-3 అమ్మాయిలను చూసొచ్చాడు. నిన్ననే నాగార్జున సాగర్ నుండి వచ్చారు. ఉదయం వెళ్ళలేదు. అప్పుడే కబురు చేశాడు. రావద్దనుకున్నాడు కానీ అమర్ అపురూపమైన స్నేహం, ఎవరో ఏదో అనుకున్నారని వదులుకోలేడు. ఆ రోజే ఢిల్లీ నుండి ఉత్తరం వచ్చింది. తల్లి ఇరాన్లో ఉంటుందట. ఢిల్లీ వెళ్ళినప్పుడు వెళ్ళాలని అనుకున్నాడు. అతని హృదయం పచ్చి పుండులా తయారైంది. ఆమెకు తను ఉన్నదెక్కడో తెలుసు. తెలిసినా నిర్లక్ష్యం చేసే మనిషిని వెతకటం తన అవివేకమే. అతను హాల్లో అడుగు పెట్టేసరికి సావిత్రమ్మ తీవ్రంగా వాదిస్తోంది అమర్నాథ్తో. శ్రీలక్ష్మి, భీమశంకరం శ్రోతల్లా వింటున్నారు. అమ్మ నాన్న ఉంటే నాకు ఈ తాపత్రయం ఉండేదా? హాయిగా హక్కుల కోసం కొట్లాడుతూ ఆడపడుచు హోదా ఒలికించేదాన్ని. నాకు విషమ సమస్య తెచ్చిపెట్టావు. నాకు అమ్మాయి నచ్చకపోతే నీకు విషమ సమస్య అక్కయ్యా? అమర్ నవ్వుతూ అడిగాడు. శ్రీలక్ష్మిని నాన్న నీకు పేరు పెట్టారు. ఆమెను వద్దన్నావు. చిన్నతనంలో వాగ్దానాలు చేసుకోవద్దు. నీ అభిరుచి ఏమిటో అని ఊరుకున్నాను. 4 చూశావు అక్కయ్య. నా అభిరుచి నాకు తెలుసు. నువ్వు చూసిన అమ్మాయిలంతా నాకంటే అమెరికనైజ్ అయ్యారు. విందులు వినోదాలెందుకు? ఎక్కడో బయట చూసి నచ్చితే మాట్లాడుకుందాం. సావిత్రమ్మ దృష్టి రాజేంద్రపై పడింది. ఎప్పట్లా ముఖం చిట్లించలేదు. రావయ్యా రా, మీ అమ్మతో చెప్పు, అమ్మాయిలు మనం చేసి పెట్టిన బొమ్మలు కాదని. రే రాజా, నువ్వట్రా? ఏమిట్రా నీ పొగరు? నీకోసం ఆహ్వానం పంపాలా? పొద్దుట్నుంచి కనబడ్డావా? కృత్రిమమైన ఆగ్రహంతో చూశాడు అమర్నాథ్. అమర్ వచ్చాడని అన్నీ వదిలించుకోగలిగాను కానీ నిదురమ్మ వదల్లేదురా. రాజా సీరియస్గా చెప్పేసరికి అందరూ నవ్వారు. అమర్ పక్కన కూర్చోవటానికి తటపటాయించాడు. అమర్ చేయి పట్టి లాగాడు. వెళ్ళి అమర్ పక్కన కూలబడిపోయాడు. అమర్ కళ్ళు వెడల్పు చేసి రాజాను చూశాడు. ఏమిటి అమర్ అలా చూస్తావు? అబ్బా, ఈ చారల చొక్కా నీకెంతగా నప్పిందో చూడు. కొనేటప్పుడు నువ్విలా ఉంటావని ఊహించాను అన్నాడు.
అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు. శ్రీలక్ష్మి అని నాలుగు ఖర్చుకుంది. నువ్వు లోపలికెళ్ళు. సావిత్రి ఉరిమి చూసింది. అవునమ్మా వెళ్ళు. భీమశంకరం వంత పాడాడు. శ్రీలక్ష్మి ముఖం గంటు పెట్టుకుని వెళ్ళిపోయింది. అక్కయ్య, పిల్లల్ని అదుపు ఆజ్ఞల్లో పెట్టడం అంటే వికసించే మనస్సును, ఉవ్వెత్తుగా లేచే భావాలను అడగదొక్కాలని కాదు. నీకేం తెలియదురా. ఆడపిల్లలు అలా అనొచ్చా? డామిట్, ఆడపిల్ల మగపిల్లాడు ఏంటక్కయ్యా విసుక్కున్నాడు. ఆ సంగతి పోని, వారం రోజుల్లో నువ్వు నచ్చిన అమ్మాయిని చూసుకోకపోతే నేను మా అత్తారింటికి వెళ్ళిపోతాను అన్నది సావిత్రమ్మ. భీమశంకరం ముఖం వికసించింది. అక్క, ఆడపిల్ల కదా, శ్రీలక్ష్మి వివాహం మొదట చేద్దాం. లెట్ మీ బ్రీడ్ అన్నాడు అర్థింపుగా. నాకు చెయ్యాలనే ఉంది. ఇన్నాళ్ళు దాన్ని నీకిచ్చి వివాహం చేసి నా ఇల్లనుకొని ఇక్కడే ఉండాలని మరో ఆలోచన చెయ్యలేదు. నాకంటూ ఏం దాచుకోలేదు. ఆడపిల్ల పెళ్ళంటే మాటలా ఈ కాలంలో? ఆమె ముఖం చిన్నబోయింది. డామిట్ అక్క, ఈరోజు అదంతా నీది కాదా? శ్రీలక్ష్మిని చూస్తే చిన్నప్పటి పసిపాపి గుర్తుకొస్తుంది. వివాహం అంటే రాజీ పట్టం కాదక్క. అవునవును, మన శ్రీలక్ష్మికి పుట్టిల్లుంటుంది భీమశంకరం అన్నాడు. ఎక్సలెంట్ బావా, నీకు కొన్నిసార్లు మంచి మంచి భావాలు వస్తాయి. అదిగో అమర్ వచ్చి అప్పుడే 2 నెలలు దాటింది. అక్క, ఎంత కట్నమైనా శ్రీలక్ష్మికి మొదట చేసి తర్వాత నేను చేసుకుంటా. మళ్ళీ వెళ్తే ఇప్పట్లో రావటం కుదరదు అన్నాడు. ఇదిగో నువ్వు ఈ లంకెలు పెట్టకు. ఇంకాసేపు అయితే రాజాకు కుదరని అంటావు అన్నది చిరుకోపంగా. అనని తప్పేముంది, అత్త కూతురుందిగా. అత్త ఇతనికి ఇస్తుంది. ఆవిడ పెద్ద తారం చేయాలని చూస్తోంది. సావిత్రమ్మ లోపలికి వెళ్ళిపోయింది. ఐ సీ, ఏమిట్రా హీరో, చెప్పవేం? రాజా భుజం చరిచాడు. నీకు చెప్పకుండా వివాహం అవుతుందా? నాకున్న ఆప్తుడివి నువ్వే. రాజా చిన్నగా నవ్వాడు. అమ్మాయి పంచదార చిలక అనుకో. వాళ్ళమ్మకే అత్యాస. 25,000 ఆ ప్రొడ్యూసర్ ముఖాన గుమ్మరించింది. నీకేం, ఎవరైనా కళ్ళకద్దుకొని ఇస్తారు. ఎవరో ఎందుకు, మా శ్రీలక్ష్మి. భార్య రావటం చూసి మాట మింగేశాడు భీమశంకరం. నువ్వు ఒట్టి జడ పదార్థానివ్రా. ఆ అమ్మాయిని బుట్టలో పెట్టొద్దు. సరే సరే, వాళ్ళత్త ఇతన్ని అత్త అని కూడా పిలవనివ్వదు. ఇతను బుట్టలో పెట్టినా తట్టలో పెట్టినా పిలిచి పిలనిస్తుందా? అమర్, లాయర్ లక్ష్మీపతి గారమ్మాయిని చూసిరా చెప్పింది సావిత్రమ్మ. తప్పదంటావా? అమర్ దిగులుగా చూశాడు. అమర్ చాలా మెతక మనిషి. ఎవరు ఏమనుకుంటారోనని బాధపడతాడు. అది కాదు అమర్, లక్ష్మీపతి గారి కుటుంబం ప్రతి శనివారం సినిమాకి వస్తారు. మనం వెళ్ళి చూద్దాం. రాజు సలహా ఇచ్చాడు. గుడ్ ఐడియా. అమర్ అంగీకరించాడు. ఇద్దరు కాఫీలు తాగారు. బావా, స్కూల్కి చెప్పి పంపించు. నేనున్నంతకాలం రాజేంద్ర రాడని. నేను వెళ్తూనే అఫిడవిట్ పంపుతాను. వాడు అమెరికా వస్తాడు. కాలం మారిపోయిందయ్యా. అక్షరం ముక్క వచ్చిన ప్రతివాడు అమెరికా వెళ్తానంటే ఎలా? గొణుక్కుంటూ లేచి వెళ్ళాడు. సావిత్రమ్మ వెళ్ళిపోగానే రాజా అమర్ చెయ్యి నొక్కాడు. మా సాబ్తో గెట్ టుగెదర్ ఉంది, మర్చిపోయావా? నోనో, నువ్వు మర్చిపోనిస్తావా? మరి ఆలస్యం దేనికి? రాజా, నువ్వు అమెరికా వస్తావు. ఈ గొడవలు రాజకీయాలు ఎందుకు చెప్పు? అమర్ తీక్షణంగా చూశాడు. డామిట్, నీకు కోపం వస్తుందట్రా? కోపతాపాలు, అనుభవాలు, అనుభూతులు అందరికీ ఉంటాయి. వ్యక్తీకరించడానికే సమయాలుంటాయి అన్నాడు. అబ్బాయ్ పద. ఇద్దరూ లేచారు. బయటికి వచ్చారు. రాజా, ఈ జీపులో వెళ్ళటం అంటే ఇబ్బందిగా ఉందిరా. ఈ వారంలోనైనా ఒక పాత కారు చూడు. సాయంత్రం వస్తుంది. ఒక డాక్టరు కారు బాగా మెయింటైన్ చేశాడు అన్నాడు. థ్యాంక్స్ రా. ఇద్దరూ జీప్లో ఎక్కారు. అమర్, గురజాడ ఏమన్నాడో తెలుసా? స్వంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడుపడవోయ్ అని. మనము వాజమ్మలా చూస్తున్నాం. మిషన్ స్కూళ్ళు చూడు ఎంత అభివృద్ధి చెందాయో. వాళ్ళ నిపుణత, కార్యదీక్ష మనకెక్కడివి? అదే పలాయనవాదం అంటాను. నాన్నగారి పేరున మంచో చెడో బడి ఉంది. ఆ బడి సక్రమంగా నడపవలసిన బాధ్యత మనకుంది అన్నాడు. నేనేం చెయ్యనురా. హరిశ్చంద్ర గారంటే అక్కయ్యకి విపరీతమైన నమ్మకం. అందుకే చెప్తున్నాను, నువ్వు అండగా ఉంటే, ఆరా తీస్తానంటే అతను చేసిన అవకతవకలు 2 రోజుల్లో చూపిస్తాను. అంత నమ్మకం ఉందా? నమ్మకం లేందే ముందడుగు వేస్తానా? నీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలా చూశానంటే నా ఒక్కడి స్వార్థం కోసం కాదురా. విద్యార్థులను, మీ బడిపై ఆధారపడి బ్రతికేవారిని దృష్టిలో ఉంచుకొని ఆలోచించాను. అన్యాయం అని నిరూపిస్తే ఆ హరిశ్చంద్రే కాదురా, భగవంతుడు వచ్చినా ఆగేది లేదు. ఐ విల్ హెల్ప్ యూ. స్నేహితుని భుజం తట్టాడు అమర్నాథ్. రాజా ఆలోచనల్లాగే జీపు ముందుకు సాగింది. ప్రైవేటు బడుల్లో పనిచేసే ఉపాధ్యాయుల దుస్థితి ఇంత దారుణంగా ఉంటుందని ఊహించిన అమర్ తల తిరిగిపోయింది. 500కు సంతకాలు పెట్టించుకొని 200 చేతిలో పెడతారు. ఒక్కొక్కసారి 5-6 నెలల జీతాలు రావు. ఆ జీతాలు వచ్చిన కమిటీ మెంబర్లు, అధికారులు బడి అకౌంటెంట్కి వడ్డీ వస్తుందని నిదానంగా ఇస్తారు. 5 నెలల జీతం ఒక్కసారి ఇవ్వటానికి మనస్కరించదు.
అవతల ఆ ఉపాధ్యాయులు ఎన్ని అప్పులు చేశారో ఆలోచించరు, ఇన్స్టాల్మెంట్స్గా ఇస్తారు. ఆ సంగతి అటుండగా హరిశ్చంద్ర బదుళ్ళు తీసుకుని ఎగ్గొట్టడం వేరే ఉంది. అందుకే ఉపాధ్యాయులు ట్యూషన్స్ చెప్పి డబ్బులాగటం నేర్చుకున్నారు. వారికి జీతాలు వస్తాయన్న నమ్మకం లేదు. విద్యార్థుల దుస్థితి తక్కువేం లేదు. ఏనాడు వారి స్కాలర్షిప్ వారికి అందదు. ప్రైవేటుగా మాస్టర్లను కుదుర్చుకోలేక అవస్థ పడుతున్నారు. అమర్ ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. అతను సమావేశం ముగియకుండానే బయటకొచ్చాడు. రాజా, ఇవన్నీ నిజమేనంటావా? కమిటీ మెంబర్లలో ముఖ్యులు అక్కా బావే కదరా. వాళ్ళకి డబ్బు కావాలంటే అక్రమాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీర్ఘంగా నిశ్వసించాడు రాజా. అక్కయ్యకు సరదా, బావా అయోమయం మనిషి. అంతా హరిశ్చంద్రదే పెత్తనం. అక్కడున్న ఆ బిల్డింగ్ చూడు, ఆ హెడ్ మాస్టర్ కట్టగలడంటావా? నీకింత ఆస్తి ఉంది, అమెరికాలో పనిచేసొచ్చావు, కొత్త కారు కొనడానికి వెనకంజ వేస్తున్నావు, ఎందుకు? అర్థం కానట్టు చూశాడు అమర్. నీది సక్రమమైన సంపాదన అమర్. ఈ అన్యాయాన్ని అరికట్టాలి. నాకు విదేశాలలో ఉద్యోగం చూపినంత పుణ్యం. అమర్ తల పంకించాడు. అతడిని లక్ష్మీభవన్ దగ్గర దింపి గిరిజమ్మ ఇంటికి వెళ్ళాడు. శిల్ప కొత్త వ్యక్తిని చూసినట్టు చూసింది. మరుక్షణమే లోపలికి పరిగెత్తుకు వెళ్ళి పిడికెడు ఉప్పు తెచ్చి అతని చుట్టూ తిప్పి పరిగెత్తుకుని వెళ్ళి లోపల పొయ్యిలో వేసింది. ఏమిటి శిల్ప ఇది? అతను విస్మయంగా చూశాడు. దిష్టి తీశాను. గొప్ప పని చేశావు, నవ్వుకున్నాడు అమర్ అన్న మాటలు గుర్తుకొచ్చి. నువ్వేమో ఉప్పుతో దిష్టి తీశావు. అమర్ మాటలతో అమర్ అమర్ ఆ పేరు వింటే ఎంత అసూయగా ఉందో. 2 నెలల్లో 2 సార్లు కనిపిస్తావా? అసలు మాట్లాడవద్దనుకున్నాను కానీ ఆ ముఖం చూస్తే మౌనంగా ఉండబుద్ధి కాదు అన్నది చిరుకోపంగా. ఇంకొక 20 రోజులు ఈ ఎడబాటు తప్పదు శిల్ప. అరే ఆ మెడ దగ్గర గొంతు దగ్గర ఏమిటి? కంగారుగా అడిగాడు. ఏమిటి? తల ఎత్తింది. చూచినట్టు నటిస్తూ చప్పున మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. శిల్ప కోపంగా చూసింది. మీ అమ్మ ఏది బంగారు? మరో నిర్మాత వచ్చాడు. మీ ఎమిడితో కలిసి వెళ్ళింది రాజేంద్ర అన్నది అతన్ని అనుకరిస్తూ. మా స్టాఫ్ అంతా కలిసి అమర్కి రిసెప్షన్ ఇస్తున్నారు. ఆ సాయంత్రం నువ్వు డ్యాన్స్ చేయాలి. అన్నది జడ తిప్పుతూ. నేను వాళ్లకు మాటిచ్చాను. రేపు ఎల్లుండి గండిపేటలో ఉంటాం, మళ్ళీ సోమవారమే. అతను గబగబా బయటకొచ్చాడు. శిల్ప అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది. గార్డెన్స్లో హాయిగా స్వేచ్ఛగా తిరిగి చీకటి పడుతుండగా గెస్ట్ హౌస్కి వచ్చాడు రాజా. ఎనీ టైమ్ యూ టెల్ ఇంగ్లీష్ పాట వినిపించింది గదిలోంచి. అమర్ అతని స్నేహితులు దానికి అనుగుణంగా నాట్యం చేస్తున్నారు. గదిలోకి వెళ్ళక కాస్త దూరం వచ్చి నిలబడ్డాడు. జీపు ఆగింది. దాదాపు భుజాల మీద చేతులు వేసి ఓ యువతిని నడిపించుకుని వచ్చాడో నడివయసు అతను. బాగా తాగింది అనుకోబోయి కళ్ళు వెడల్పు చేసి చూశాడు. ఆమె శిల్ప. అక్కడ ఆగిన జీపు భీమశంకరం గారిది. ఒక్క క్షణం ఆలోచించాడు. జీపు దగ్గరికి నడిచాడు. డ్రైవర్ సిరాజ్ కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు. సిరాజ్ గర్జించినట్టే పిలిచాడు. అతను జీప్ దిగి సలాం చేశాడు. జీప్లో వచ్చిందెవరు? మాకి ఏం తెలుసు పంతుల్, హరిశ్చంద్ర గారు పొమ్మన్నారు, వచ్చినాం. రాజా తల పంకించాడు. అతని దవడ పగలగొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. నిగ్రహించుకున్నాడు. జీపు యజమాని అమర్నే పిలుస్తాను. లోపలికి పోబోయాడు. అతను కంగారుగా చూశాడు. సార్ ఆగండి, పిలవను, ఫిలిం ప్రొడ్యూసర్ వచ్చిండ్రు. అతను ఒక్క నిమిషం ఆగాడు. తన శిల్ప నిర్మాతతో వస్తుందా? ఏదో మోసం ఉంది. అతను గబగబా వెళ్ళి తలుపు తట్టాడు. ఎవరాడు? ఇంత దూరం వచ్చినా ఎదవ పోరు తప్పదు అనుకుంటూ తలుపు తీశాడు. వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే లోపలికి దూరాడు రాజేంద్ర. తలుపు తీసిన అతను కాక మరో దృఢకాయుడు కూర్చున్నాడు. చీర లేదు. లోపల లంగా జాకెట్ తూలుతూ నాట్యం చేస్తోంది శిల్ప గావుకేక పెట్టి ఒక్కంగలో ఆమెను సమీపించి భుజాలు పట్టి ఆపాడు. ఎవరయ్యా నువ్వు? ఏమిటి దౌర్జన్యం? అతను కోపంగా లేచాడు. సిగ్గులేదు. అమ్మాయికి మత్తు పదార్థం ఇచ్చి తీసుకొస్తారా? ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను అంటూనే శిల్పను గట్టిగా పట్టుకొని హృదయానికి హత్తుకుని లాగినట్టే బయటికి తీసుకొచ్చి వాళ్ల గది తలుపులు లాగి గొళ్ళెం పెట్టాడు. శిల్ప కుదించాడు. లోపల నుండి వాళ్ళు తలుపులు కొడుతున్నారు. ఏయ్ రాజా, రాజా, స్వర్గం, ఎక్కడికో పోతున్నా చేతులూపుతోంది శిల్ప. అతడామెని చేతుల మధ్య ఎత్తి జీపులోకి తెచ్చాడు. తనకు తల ఆనించుకుని కదలకుండా పట్టుకుని డ్రైవర్ వంక చూశాడు. అతని చూపులే జీపుని స్టార్ట్ చేసినట్టు జీపు కదిలింది. 1-2 సార్లు జీపు అటు ఇటు ఊగింది. సిరాజ్ శిల్ప వంక చూడటం గమనించాడు. సిరాజ్, కాస్త ముందుకు వెళితే చిన్న హోటల్ ఉంది, మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నాడు. జీప్ ఆగింది. రాత్రి కావటం మూలాన అక్కడక్కడ పల్చగా కనిపిస్తున్నారు జనం. హోటల్ ముందు మాత్రం ఓ 2 రిక్షా వాళ్ళు కూర్చొని టీ తాగుతున్నారు. నీళ్లు కొట్టి శిల్ప ముఖం మీద రుమాల్తో అద్దాడు. రాజా, ఎక్కడికి వెళ్తున్నాం? అయోమయంగా చూసింది.
అతను మౌనంగా తన స్లాక్ విప్పి ఆమెకు తొడిగించి తను బనియన్ మీద ఉండి జీప్ ఎక్కాడు. మత్తు పదార్థం, చల్లగాలి, జీపు కుదుపులు శిల్పను జోకొట్టాయి. అతని భుజం మీద తలవాల్చి నిద్రపోయింది. తిన్నగా తన గదికే తీసుకువెడదామనుకున్నాడు. తను ఈ విషయంలో తొందరపడినా హరిశ్చంద్ర అలర్ట్ అవుతాడని తెలుసు. అందుకే గిరిజమ్మ ఇంటి ముందు ఆగింది జీపు. మొదట బడ్జెట్ పిక్చర్ అనుకున్నారట. మన బంగారును చూసి అగ్రనాయకుడినే బుక్ చేస్తామన్నారు దర్పంగా అంటోంది గిరిజమ్మ. గిరిజమ్మ, చచ్చి నీ కడుపును పుడతానే తల్లి, ఈ చాకిరీతో చచ్చిపోతున్నాను. ఏవో అమ్మ వేషాలు, దాసి వేషాలు ఉంటాయి కదా, ఒకటి ఇప్పించమను. రాజేంద్ర జీపు దిగి ఆమె వైపు చూశాడు. 60 ఏళ్లకు తక్కువ ఉండవు. ఆమెకు సినిమా పిచ్చా? అవునే గిరిజ, మా మనవరాలు బాగా పాడుతుంది, మరో వృద్ధురాలన్నది. అప్పటికే గిరిజమ్మ చూపులు జీపు మీద పడ్డాయి. ఆమె చూచిన వైపు మహిళలు చూశారు. ఏమైందో అర్థం కాలేదు. పసుపు పచ్చని లంగా, చారల చొక్కాపై ఉన్న శిల్పను చేతుల మధ్య ఎత్తుకుని వచ్చాడు రాజేంద్ర. అతను చొక్కా వేసుకోలేదు. ఏమైంది? మనమ్మాయికి అలవాట్లేదు కదా. లైట్లు చూడగానే కళ్ళు తిరిగాయి. మొదటి సీన్ రేప్ సీన్ తెయ్యబోయారు. స్పృహ తప్పింది అన్నాడు ఇంట్లోకి నడుస్తూ. హరిశ్చంద్ర గారేరి? విలన్ మేకప్ వేసుకున్నాడుగా, తీసేసి వస్తాడు అన్నాడు చురుగ్గా. మా సంగతి కాస్త గుర్తుంచుకోండి గిరిజమ్మ. ఇద్దరు స్త్రీలు తమ కోర్కెలను మరోసారి గుర్తు చేసి వెళ్ళిపోయారు. గిరిజమ్మ తలుపు వేసి గదిలోకి వచ్చింది. శిల్పను పడుకోబెట్టి ఫ్యాన్ వేస్తున్నాడు రాజా. ఆమె రాజా చెప్పింది నమ్మలేకపోయింది. హరిశ్చంద్ర ఏమిటి, విలన్ వేషం ఏమిటి? మై డియర్ అత్తయ్య, అతని అసలు స్వరూపం మీకు తెలియదు. 25,000 తన జేబులో వేసుకున్నాడు. ఆ దొంగ నిర్మాతలకు శిల్పనప్పగించాడు. రేప్ చేయడం లాంటిదైతే గొడవని ఆమెకేదో మత్తు పదార్థం ఇచ్చారు. ఓయమ్మో, ఓ నాయనో, పెద్ద రాగం తీసింది. ఇక చాలు, ఇరుగు పొరుగు వారు కూడా వినాలా? విసుక్కుంటూ గుమ్మంలో నిలబడిన సకీనా వంక చూశాడు. ఆమెకు అదంతా ఆలోచించే సమయం లేదు. 25,000 మనసు రొదపెడుతోంది. నువ్వు చెప్పిందంత నిజమేనా? ఇంకా ఆమెకు అనుమానంగా ఉంది. రాజా, శిల్ప కలిసి ఆడుతున్న నాటకం కాదు కదా. అనుమానమైతే బయట సిరాజున్నాడు, అడుగు అన్నాడు. ఆమె ఒక్కసారి హిస్టీరియా వచ్చిందానిలా ఏడుస్తూ కూర్చుంది. ఆమెకు డబ్బుకు లంకే. ఏ డబ్బు కోసమైతే 25,000 ధారపోసిందో ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరు కావటం సహించలేకపోయింది. అసలు సంగతి ఏమిటో ఇప్పుడే తేలుస్తాను. ఆ హరిశ్చంద్ర అంతు చూస్తాను. ఆవేశంగా పరిగెత్తినట్టు బయటికి వెళ్ళింది. అతను బయటకు వచ్చే లోపలే జీపు వెళ్ళిపోయింది. రాజా వెనక్కి తిరిగి వచ్చి శిల్పను చూస్తూ కూర్చున్నాడు. ఒక్కొక్క తల్లి ఒక్కొక్క రకం. అతనికి అమ్మ అనే పదం మీదే ఏవగింపు కలుగుతోంది. డబ్బు కోసం కూతురి ఆశలను, ఆశయాలను అర్థం చేసుకోలేని తల్లి ఏం తల్లి? డబ్బున్నదని పెంపుడు కొడుకు ఉత్తరాలు రాసి కన్న కొడుకు క్షేమ సమాచారాలన్నా కనుక్కోలేని తల్లి. అంతరాత్మ ప్రశ్నించింది. మాట వరుసకి అమర్తో తల్లి విషయం చెప్పాడు. అతను నవ్వేశాడు. ఒరేయ్, ఆ యమ్మ హృదయం అమృతమయంరా. చూడు, అతనికి రాసిన ఉత్తరాలు చూపాడు. వాటి నిండుగా ప్రేమ, అనురాగం. తనేం పాపం చేశాడు? తనకో తల్లి ఉందని మర్చిపోవాలి. అవును, అప్పుడే తనకు శాంతి. అబ్బా, దొర్లింది శిల్ప. ఏమిటి శిల్ప? అతను వెళ్ళి ఆమె నుదుటిపై ముంగురులు సవరించాడు. నాకేమైంది? అనుమానంగా అతని వంక చూసింది. కొంచెం అస్వస్థత అంతే. ఇప్పుడు ఎలా ఉంది? ఏమిటో, తల దిమ్ముగాను ఎలాగో ఉంది అన్నది. నిద్రపో, అంతా తగ్గిపోతుంది. ఆమె కళ్ళు మూసి దుప్పటి గొంతు వరకు లాగాడు. ఏదో అడగబోయి తన పక్కన తనకు కావలసిన వారున్నారని నిశ్చింతగా నిద్రపోయింది శిల్ప. వంగి అంటి అంటనట్టు ఆమె కళ్ళు చుంబించి అక్కడున్న పుస్తకం తీసుకొని కూర్చున్నాడు. అంతా అయిపోయింది. నా కొంప మునిగిపోయింది. ఏడుస్తూ ఉన్మాదిలా నడిచొస్తున్న గిరిజమ్మను చూసి చలించిపోయాడు రాజా. ఏమైంది అత్తయ్యా? ఎదురు వెళ్ళి అడిగాడు. అతని చేతుల్లో ముఖం దాచుకున్నది. నువ్వు అన్నది నిజమేరా రాజు. హరిశ్చంద్ర ఎంత నాటకం ఆడాడు. నీ కూతురు పత్తిత్ కావాలనుకుంటే సినిమా ఛాన్సులు వస్తాయా అని అసభ్యంగా మేడ దిగకుండానే మాట్లాడాడు. ఇంకొక నిమిషం ఉంటే గెంటించేవాడు. మీరు సంతోషించాలి. డబ్బు పోయినా శిల్ప మనకు దక్కింది. అతను మోసగాడు, ప్రగల్భాల రాయుడంటే మీరు వినలేదు. అవునరా, తీపి మాటలకి మోసపోయాను. ఆమె చలి జ్వరం వచ్చిన దానిలా వణుకుతోంది. వాడి కాలం దగ్గరకొచ్చింది. నువ్వు ఒక్కసారి విషయం అమర్తో చెప్పత్తయ్యా అన్నాడు ఆమెకి షాల్ కప్పుతూ. ఇప్పుడెవ్వరూ ఏం చేయలేరు. నా డబ్బు ఏట్లో పిసికిన చింతపండు అయిందిరా బాబు. దానం ఇచ్చినా ఓ తృప్తి ఉంటుంది. మోసగింపబడ్డాననే బాధ జీవితాంతం ఉంటుంది. ఆవిడ కుమిలిపోతోంది. ఆమె ఎంత డబ్బు మనిషో తను ఎరగంది కాదు. అత్తయ్యా, మీరు అధైర్యపడితే ఎలా? శిల్ప సంగతి ఆలోచించారా? ఆమె మరీ దిగులు పెట్టుకుంటుంది. మీరేం జరగనట్టే ఉండండి అన్నాడు. సకీనాను అడిగి ఆమెకు పాలు తెప్పించి నిద్రమాత్రిచ్చాడు. లైట్లార్పి వచ్చి బయట సోఫాలో పడుకున్నాడు రాజేంద్ర. అమర్నాథ్ అయోమయంగా వింటున్నాడు. ఈ 5-6 ఏళ్లుగా పొలాలు పండలేదట.
తండ్రి మిగిల్చిపోయిన నగదు మొత్తం హారతి కర్పూరంలా హరించుకుపోయింది. అక్కను నిందించలేడు. ఆమె ఘోషా స్త్రీ, బావగారు అయోమయం మనిషి, సీలింగ్ వస్తుందని అంటున్నారు. అలాగైనా తన భూములు బీదలకు దక్కుతాయనుకోవటానికి వీల్లేదు. సగానికి పైగా అమ్మకానికి పెట్టి అడ్వాన్సులు తీసుకున్నారు. సీలింగ్ కూడా మధ్యతరగతి వాడిపైనే పడుతుంది. నిజమైన భూస్వాములు ఏదో విధంగా రక్షణ కల్పించుకుంటున్నారు. తన భూములన్నీ లక్ష్మీభవన్లో పనిచేసే ప్రతివారి పేర ఉన్నాయి. ఫలసాయం వారికి దొరకదు. మరో తలకాయ నొప్పి. ప్లీడర్ గారు అమ్మాయి తెల్లగా మైనం పిండి బొమ్మలా ఉంటుంది. కానీ ఆమెను చూడగానే తనది కావాలనే తపన కానీ ఆమె కదలికలకు చలించటం కానీ జరగలేదు. ఆమె సమక్షంలో తనంతాను మర్చిపోలేడు. రసస్వాదన చేసిన తృప్తి పొందలేదు. అది హృదయానికి సంబంధించింది. ఆమెను నిరాకరించడానికి సాకు దొరకలేదు. అతన్ని వెళ్ళి ఒక పెగ్గు విస్కీ తీసుకుని సిగరెట్ వెలిగించుకున్నాడు. పార్టీ సంగతి గుర్తుకొచ్చింది. అమాయకులు, అల్పసంతోషులు నేను వరాలిచ్చే దేవుడినైనట్టు చూస్తున్నారు, ఈ పార్టీలు ఇస్తున్నారు అనుకున్నాడు. ఈ అశాంతి ఎలా దూరం అవుతుంది? శ్రీలక్ష్మి వివాహానికి, తన వివాహానికి లంకెపెట్టాడు తను. శ్రీలక్ష్మికి చక్కని సంబంధం కుదిరింది. మేడ్చల్లో సంపన్నుల కుటుంబీకులు. అబ్బాయి అమెరికా వెడతాడట. ఆ ఏర్పాట్లు తాను చూసి 30,000 కట్నమిస్తే చాలట. ఇంజనీరింగ్ కోర్సు చదివాడు. ఇప్పుడు తాను కాదనేది ఎలా? అమర్నాథ్. రాజేంద్ర గొంతు వినిపించగానే అతని ముఖం ప్రఫుల్లమైంది. సిగరెట్ యాస్ట్రోలో పడేసి వచ్చాడు. రా, ఎలాగో నువ్వు వచ్చి లేపుతావని తయారు కాలేదు. జస్ట్ 5 minutes. బాత్రూమ్ వైపు వెళ్ళాడు. రాజేంద్ర నవ్వాడు. యూ క్యాన్ టేక్ యువర్ ఓన్ టైం. కూర్చుని అక్కడున్న వార్తాపత్రిక తిరగేయసాగాడు. నువ్వు అనౌన్స్ చేయకపోతే నేను నాట్యమే చెయ్యను. వచ్చేటప్పుడు శిల్ప చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. ఈ పార్టీలు మీటింగులంటే పరమ చిరాకురా. నువ్వు పక్కనుంటే కూర్చున్నది, లేకపోతే వెళ్ళిపోతాను. పార్టీకి అంగీకరిస్తూ అమర్నాథ్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఈ ఇద్దరితో నెగ్గుకు రావటం కత్తి మీద సాము లాంటిదే. మహా అయితే మరో నెల ఉంటాడేమో అమర్. రాజా, నీ రాణిని చూపించలేదేమ్రా? నేనైతే ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చేవాడిని. నువ్వు అమెరికన్లా మాట్లాడుతున్నావు. మేముండేది భారతదేశంలో. డామిట్. ఒరై, మన దేశంలో ప్రేమ జంటలు లేవనా? అది కాదురా, అందరికీ ఒక్కలాంటి అవకాశాలు ఉండవు. ఐసీ. తెల్లని డబుల్ నెట్ ప్యాంట్లో ఆకుపచ్చ ముక్కుపొడం రంగు కలిసిన చారల చొక్కా ఇన్షర్ట్ చేశాడు. నిర్లక్ష్యంగా వదిలిన వెంట్రుకలతో అందంగా కనిపించాడు అమర్. గంట ఉపన్యాసాలు పెట్టి బోర్ కొట్టరు కదా? నేను అన్నీ ముందే చెప్పాను. పైగా భీమశంకరం గారు మాట్లాడితే నువ్వు ఎంజాయ్ చేస్తావు అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. ఈజ్ ఇట్? ఇద్దరూ క్రిందికి దిగారు. శ్రీలక్ష్మి దిగులుగా నిల్చుంది. పెళ్లి సంబంధం నిశ్చయమైన పిల్లవు, డాన్సులు డ్రామాలు అంటూ తిరిగితే పరువు ఉన్నట్టే. సావిత్రమ్మ అరుస్తోంది. మరి మావయ్య పరువు పోదా? కచ్చిగా అడిగింది శ్రీలక్ష్మి. గుడ్, మంచి ప్రశ్న వేశావు లక్ష్మి. మేనకోడలు భుజం చరిచాడు అమర్. నీకంతా గుడ్గానే కనిపిస్తుంది. ఆ చేసుకునేవాడి మాట ఏమిటి? కోపంగా చూసింది సావిత్రమ్మ. రిలాక్స్, శాంతించక్క. అతను ఎప్పుడో చేసుకుంటాడని ఇప్పటి నుండి మన అమ్మాయి మడి కట్టుకోవడం ఏమిటి? ఇంపాసిబుల్. వెళ్ళు లక్ష్మి, తయారవ్వు. తయారవ్వు, భీమశంకరం అన్నాడు. అందరూ కారులో వెళ్ళారు. దారిలో అమర్ రాజా భుజం తట్టాడు. ఉత్సాహంలో ఓ పెగ్గు ఎక్కువ తాగానే అనుకో, అంత కోపంగా వెళ్ళిపోతావట్రా? చచా, నువ్వు తాగావని కాదురా, హరిశ్చంద్రరావు గారి ఘనకార్యం. భీమశంకరం గారిని చూచి మాట మింగేశాడు. ఏమైందిరా? తర్వాత చెప్తాలే. వాళ్ళు బడి చేరుకున్నారు. విద్యార్థులు సెల్యూట్తో ఆహ్వానించారు. విద్యార్థులు పాడిన మా తెలుగు తల్లితో చిన్న సమావేశం ప్రారంభమైంది. అందరూ అమర్ లాంటి యువకులే. నవ చైతన్యంతో విప్లవం తీసుకురావాలని కోరారు. హరిశ్చంద్ర అయిష్టంతో అభినందించి కూర్చున్నాడు. భీమశంకరం లేచాడు. రాజేంద్ర పక్క నుండి కళ్ళతోనే హెచ్చరించాడు, తను రాసిందే చదవాలని. అలాగే లేవయ్యా అని మైక్ దగ్గరకు రాగానే మర్చిపోయాడు. ఈ సమావేశం కీర్తిశ్రేష్ఠులైన మా బావ కాదు, మా మామగారిది. వారి తండ్రే ఈ అమర్నాథ్. కొడుకు వారిని ఈనాడు పిలవడం ఉడతాభక్తిగా ఉంటుంది. ఈ సమావేశం ఏర్పాటు చేసిన కాదు. సమావేశం అంటే ఓ విషయం గుర్తుకొస్తోంది. నా చిన్నప్పుడు నాటకాలు చూసేవాడినా. నాటకం తర్వాత సమావేశం అన్నారు. రాజు వేషం, మంత్రి వేషంలా అదో వేషం అనుకున్నాను. విద్యార్థుల గోల భరించలేక రాజేంద్ర పట్టి లాగినంత పనిచేసి కూర్చోబెట్టాడు. కాలం మారిపోయిందయ్యా. ఉపన్యాసం అంటే గంటకు తక్కువ ఉండకూడదు గొణుక్కున్నాడు. ఆ తరువాత టీ పార్టీ అయింది. అందరూ వచ్చి వేదిక ముందు కూర్చున్నారు. శ్రీలక్ష్మి అమర్ పక్కన కూర్చుంది. మామయ్య, నువ్వు శిల్ప డ్యాన్స్ చూడలేదు కానీ అద్భుతంగా చేస్తుంది. నువ్వు ఇక్కడ ఉంటే నేను నేర్చుకునేదాన్ని. అమ్మ వద్దంటుంది. బొంగమూతి పెట్టింది. ఇంతకీ ఎవరి శిల్ప? రాజా చెప్పనే లేదా? రాజా మరదలు. రాజా శిల్ప ప్రేమించుకుంటారేమోనని రాజాను ఇంట్లోంచి వెళ్ళగొట్టింది అత్త. శ్రీలక్ష్మి చెప్పింది. రాజాకు ఎవరో రాణుందిలే. నవ్వాడు.
తెర లేచింది. ఈసారి శాస్త్రీయ నాట్యం కాక ఎంకి రూపంలో వచ్చింది శిల్ప. తెలుపుకి ముక్కుపొడం రంగు గళ్ళచీర గోచి పోసి కట్టింది. ముక్కెర, జూకాలు, ఒకవైపు ముడిచిన కొప్పు పైన మల్లెలు అమర్మతి పోగొట్టాయి. సందెకాడ వస్తనని నాయుడు బావ, సంటోడు కబురు తెచ్చే నాయుడు బావ, సందెనాటి రేతిరాయ నాయుడు బావ, జాడ తెలియరాదాయే నాయుడు బావ. నేపథ్య గానానికి అనుగుణంగా శిల్ప నాట్యం చేస్తోంది. విరహం ఒలకబోస్తోంది, ఆరాటపడుతోంది. ఆమె ఒక్కొక్క కదలిక అమర్ హృదయాన్ని ఊపేస్తోంది. తను అన్వేషిస్తున్న అందాల బొమ్మ ఈమెనా అనుకున్నాడు. ఎలా ఉంది మావయ్య? సింప్లీ మార్వలస్, సూపర్బ్. అందుకే వాళ్ళమ్మ సినిమా తారం చేస్తోంది. నోనో వీల్లేదు అన్నాడు ఆవేశంగా. ఏమిటి మావయ్య? ఏమిటి? ఏం లేదు లక్ష్మి. అనవసరంగా ముఖం రుద్దుకున్నాడు. ప్రేక్షకుల నుండి కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. తన కళ్ళ ముందున మెరుపుతీగా మాయమైనట్టు ఫీల్ అయ్యాడు తెరపడగానే. కళాభిమానులకు మా కృతజ్ఞతలు. మరికొద్దిసేపట్లో కుమారి శిల్ప కాదు విరహవీణ మీ ముందు ఉంటుంది. అంతవరకు మా విద్యార్థి ఓ భావగీతం పాడుతాడు, ధనంజయ అనౌన్స్ చేశాడు. భావగీతం అక్కర్లేదు, మరదల నాట్యమే కావాలి, ఓ గడుగ్గాయి అరిచాడు. లాభం లేదని రాజేంద్ర ముందుకు వచ్చి చిన్న చిన్న జోకులు చెప్పి నవ్వించాడు. మీ నిరీక్షణ సమాప్తమైంది. అదుగో మీరాబాయ్. రాజేంద్ర వేదిక దిగి అమర్ దగ్గరకు వచ్చాడు. అమర్ పక్క సీట్లో కూర్చుంటగానే తెరెత్తారు. ఎక్సలెంట్ చప్పట్లు కొట్టబోయాడు. ష్! రాజా అమర్ చేతులు పట్టి ఆపాడు. ఒరేయ్, కొన్నిసార్లు నాట్యం బోరుగా ఉంటే మొదట చప్పట్లు కొడతారా? నవ్వాడు. ఓ! లేత నీలం దుస్తుల నుండి మబ్బుల్లోని చంద్రుడిలా బయటపడింది శిల్ప. అమెరికాలో ఎంతమంది అందగత్తెల్ని చూశాను, నాట్యాలు చూశాను. ఇంత అద్భుతంగా ఎవ్వరూ చేయలేదురా. నిజంగా అంటున్నావా? నిజమైన బ్యూటీ అంటే. నవ్వుతూ వేదిక వైపు చూశాడు. రాజా, అమర్ పిలిచాడు. ఏమిటి? నువ్వు ఒక సహాయం చేయాలిరా. నువ్వు లక్షాధికారివి కావనేగా మీ అత్త నిన్ను దూరం చేసింది. ఆమె అంగీకారమైతే ఐ విల్ మ్యారీ ద బ్యూటీ క్వీన్. నేను పెళ్లి చేసుకుంటాను. అమర్! ఆశ్చర్యంగా అరవబోయినా నోట మాట రాలేదు. అలాగే చూశాడు రాజా. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేరా. ఇక్కడే అమ్మాయిని పెట్టుకుని ఎంత వెతికామో. అఫ్కోర్స్ ఆ అమ్మాయిని అడుగు, ఆమె అంగీకరిస్తేనే. రాజా తేలిగ్గా ఊపిరి పీల్చాడు. ఆమె నిరాకరిస్తే మాత్రం నాకు ఈ జన్మలో వివాహమే వద్దురా. ఇది నా నిర్ణయం అన్నాడు. తొందరపడుకు రాజా అన్నాడు గంభీరంగా. కాదురా, నిజం చెప్తున్నాను అన్నాడు దృఢంగా. రాజా ఏదో చెప్పబోయాడు. అమర్ స్నేహితుడు వచ్చాడు. ఏరా, ఎంత అమెరికా రిటర్న్ అయితే మాత్రం మాలాంటి వారిని గుర్తుపెట్టుకోకపోతే ఎలా అంటుండగానే తెరపడింది. రాజా, లక్ష్మిని ఇంటి దగ్గర వదిలేయ్, నేను వస్తాను అని లేచాడు అమర్. బయటకు దారి ఇటురా ఆ స్నేహితుడు అన్నాడు. డామిట్, ఆ మాత్రం తెలియదా? డ్యాన్స్ చేసిన అమ్మాయి కాదు, బ్యూటీ క్వీన్ని అభినందించాలి. అతను వెనకవైపు పెడుతుంటే రాయిలా నిలబడిపోయాడు రాజా. రాజా, వెళ్ళిపోదాంరా శ్రీలక్ష్మి పిలిచింది. రాజాను చూస్తే ఆమెకు ఆత్మీయుడిని చూసినట్టు అనిపిస్తుంది. అతను పాఠం చెప్తే మంత్రముగ్ధలా వినేది. ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరికినట్టు అనిపించింది. తన హృదయాన్ని విప్పి చెప్తుంది. పద. అతను కదిలాడు. అతని బాలకం చూస్తే ఆమె మాటలు నోరు పెగిలి బయటికి రాలేదు. గంభీరంగా ఏదో జటిలమైన సమస్యతో బాధపడుతున్నట్లుంది. రాజా రాజా 2 సార్లు పిలిచినా జవాబు దొరకలేదు. కథ కొనసాగుతుంది.